73వ కీర్తన సామ్ 73. ఈ 73వ కీర్తన ఆసాపు రాసినటువంటి కీర్తన. 25వ వచనము మనం చూడగలిగితే, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు. యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకుంటారు అని అంటే, ఎందుకు బాప్తిస్మం పొందుతారు అని అంటే, ఎందుకు యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు అని అంటే, ఆయన నమ్ముకుంటే ఉద్యోగం వస్తుంది, ఆయన నమ్ముకుంటే నా జీవితంలో ఇంతకుముందు లేని మేళ్ళన్నీ నేను పొందుకోవడానికి అవకాశం ఉంటుంది, నా జీవితంలో ఇక శ్రమలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, ఆటంకాలు ఉండవు, కష్టాలు ఉండవు అని చాలా మంది ప్రభు దగ్గరికి వస్తారు. అయితే కీర్తనకారుడు ఇక్కడ అంటున్నాడు, ఆయన తీసుకున్నటువంటి ఆ యొక్క తీర్మానం, ఆయన పలుకుతున్న మాట ఏంటి అని అంటే, ఈ లోకములోనిది ఏదియు నాకు అక్కర్లేదు. ఎందుకు? ఈ లోకంలోని ఏది కూడా నాకు అక్కర్లేదు. అయితే ఒకటి మాత్రం ఆయనకు కావాలి, అదేమిటట? ఆకాశమందు ఉన్న దేవుడు ఆయనకుండగా ఇక ఈ లోకములో ఏది కూడా తనకు అక్కర్లేదు. మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, ప్రభువును మనం విశ్వసించినప్పుడు, రక్షణ పొందుకున్నప్పుడు మనం చూడవలసింది దేని గురించి అని అంటే, ఆకాశమందున్న ఆయన్ను మనం చూడాలి, ఆయన్ను మనం కలిగి ఉన్నాం. ఇక ఈ లోకంలో ఏది కూడా నాకు అక్కర్లేదు అనేటువంటి విధముగా మనందరము కూడా జీవించాలి. చాలా మంది యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత, ఆయన యందు విశ్వసించిన తర్వాత, ఏదో ఒక ఒడిదుడుకులు జీవితంలో ఎదురైన తర్వాత, ఈ లోకములోనిది వారికి ఏది రావట్లేదు అని, కలిసి రావట్లేదు అని, వారికి ఏమీ జరగట్లేదు అని ఆకాశమందున్న దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలోనే నాకు కావాలి అని వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ యొక్క సేవ ప్రారంభంలోనే అనేక మంది దేవుని మందిరానికి రావడం, అనేక మంది దేవుని విశ్వసించడం, అనేక మంది యేసుక్రీస్తుని ఆరాధించడం జరిగింది. అయితే కొంతమంది, కొన్ని ఆత్మలు ఆకాశమందున్న నువ్వు నాకు అక్కర్లేదు, ఈ లోకంలో ఉన్నాయి నాకు కావాలి అని వారు వెళ్ళిపోయారు. కారణం ఏంటి అని అంటే, వారు ఈ లోకంలో వాటిని సంపాదించుకోవడానికి, ఈ లోకంలో వారికి ఏదో కావాలి అని దేవుని దగ్గరకు వచ్చేటువంటి వారు ఉన్నారు. నిరాశ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఆటంకం వచ్చినప్పుడు వారు చెప్పవలసిన మాట ఏంటి అని అంటే, ఆకాశమందు నువ్వు నాకుండగా ఇక నాకేది కూడా అక్కర్లేదు అని చెప్పేవారే ప్రభువుకి కావాలి. ఎవరైతే అటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నారో అటువంటి వారిని బట్టి ప్రభు ఎప్పుడు ఆనందిస్తారు. ఒకవేళ ఈ సంవత్సరం నూతనంగా నువ్వు దేవుని యొక్క రక్షణలోనికి వచ్చావేమో, నూతనంగా దేవుని మందిరంలో కూర్చున్నావేమో, అయితే నీవు తీసుకోవాల్సినటువంటి తీర్మానం, ఆ యొక్క మనవి ఏమిటి అని అంటే, ఆకాశమందు నువ్వు నాకుండగా ఈ లోకంలో ఏది కూడా నాకు అక్కర్లేదు. ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా నాకు అక్కర్లేదు అనేటువంటి స్వభావం మన జీవితంలో మనం కలిగి ఉండాలి. ప్రభు దగ్గరకు వచ్చేది ఈ లోకంలో వాటిని సంపాదించుకోవడానికి కాదు, ప్రభు ఆశీర్వదిస్తాడు. అయితే నీవు ప్రభు దగ్గరకు వచ్చేది ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవడానికి కాదు, కానీ మనం ప్రభువును కలిగి ఉండటమే మన జీవితంలో గొప్ప భాగ్యం. యేసుక్రీస్తు మన జీవితంలో ఎటువంటి విధంగా ఉన్నారు అని అంటే, ఆయన అక్షయమైనటువంటి బహుమానం, ఎప్పుడు ఉండేటువంటి బహుమానం మనం ఆరాధించేటువంటి యేసుక్రీస్తు. మనం ఎప్పుడు కూడా పర్మనెంట్ గా మనతో ఎక్కువ కాలం పనిచేసేవే మనం కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాం. టెంపరీవి ఎప్పుడు కూడా కొనుక్కోవడానికి ప్రయత్నం చేయం. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు మీరు మీ కుటుంబంలో కలిసి భోజనం చేయాలి అని అంటే, అన్నం తినాలి అని అంటే, ప్రాథమికంగా కావాల్సింది ఏంటి అని అంటే ప్లేట్ కావాలి. అయితే అన్నం రోజు ఎన్నిసార్లు తింటాం? రైట్, 2 లేదా 3 సార్లు భోజనం చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఇలా చూసుకుంటే నెలకి అనేక సార్లు మనం తినాలి, అప్పుడే మనకి శక్తి వస్తుంది, అప్పుడే మనం చేయగలిగిన పనులు చేయగలుగుతాం. అయితే కావలసిన ప్లేట్ కొనుక్కునేటప్పుడు ఆడవారు పోయి మాకు ఒక వారం రోజులకి ఉపయోగపడే ప్లేట్ ఇవ్వండి అని అలాంటి ప్లేట్ కొనుక్కుంటావా? లేదా అనేక సంవత్సరాలు నీతో ఉండగలిగేటువంటి ప్లేట్ కొంటావా? ఎవరైనా ఇంట్లో అన్నం తినడానికి ఇస్తరాకులు వాడరు, మీరు వాడుతున్నారేమో నాకు తెలియదు. ఎందుకంటే ఇస్తరాకు అనేది అది టెంపరీ, తాత్కాలికం, క్షయమైపోతుంది, అంతమైపోతుంది. అది ఒక్కసారికే పనికొస్తుంది, కానీ ఎప్పుడు మనతో ఉండాలి అని అంటే, మరలా దానిలో తినాలి అని అంటే అది అయ్యే పని కాదు. అందుకే మనం పర్మనెంట్ గా ఉండాలి అని అంటే స్టీల్ ప్లేట్ కొనుక్కోవడమో, ఇంకా డబ్బు ఉంటే ఇత్తడి ప్లేట్ కొనుక్కోవడమో చేస్తూ ఉంటా. ఎందుకు? అది పర్మనెంట్. టెంపరీగా ఉండేవేవి కూడా కావాలి అని కోరుకుంటే అది నీ అసమర్థత అవుతుంది. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అంటే, ఈ లోకం కూడా ఏమిటి అని అంటే, ఒకనాడు ఇది అంతమైపోతుంది, ఇది టెంపరీ. ఈ రోజు మీరు చూస్తున్న ఈ బిల్డింగ్లు, ఈ టీవీలు, ఈ ఫ్యాన్లు, ఈ గోడలు, ఈ బిల్డింగు,
ఈ లోకం అంతా కూడా ఇది టెంపరరీ, ఏదో ఒక రోజు ఇది అంతం అయిపోతుంది. అయితే యేసుక్రీస్తు మన జీవితంలో ఆయన పర్మనెంట్. ఏ విధంగా ఉన్నాడట? పర్మనెంట్. ఆయన అంతమైపోయేటువంటి వాడు కాదు. కీర్తనకారుడు టెంపరరీ వాటి మీద తన దృష్టి పెట్టాడా, పర్మనెంట్ గా ఉండే దాని మీద దృష్టి పెట్టాడా? పర్మనెంట్. అక్షయమైనటువంటి దేవుడు, ఎప్పుడు జీవించగలిగేటువంటి దేవుడు, అంతము లేనిటువంటి దేవుడు. ఆయన మన జీవితంలో ఒక గొప్ప బహుమానం. కాబట్టి ఒక విశ్వాసిగా మన జీవితాల్లో కూడా మనం ఎప్పుడు దృష్టి ఉంచవలసింది ఆకాశం అందున్న దేవుని పైన మనం దృష్టి పెట్టాలి. చూడండి, ఒక పాటలో చాలా చక్కగా ఆ పాటను దేవుని భక్తుడు రచించారు. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఒకనాడు అంతమవుతుంది. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా మనకు అవసరం లేదు, కానీ ప్రభు మన జీవితంలో ఉంటే అదే గొప్ప బాధ్యత, అదే గొప్ప వరం, అదే గొప్ప బహుమానం.